ఏపీ మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మంత్రులెవరూ సంతృప్తికరంగా పని చేయట్లేదని సీఎం వ్యాఖ్యానించారు. కేబినెట్ మంత్రులు ఇక రోజులు లెక్క పెట్టుకోవాలని హెచ్చరించారు. మీరు సరిగ్గా స్పందించకుంటే కార్యకర్తలకు, నాయకులకు గౌరవం ఇవ్వకపోతే మీ ప్లేస్ లో కొత్తవారు వస్తారని హెచ్చరికలు జారీ చేశారు. 1995 ముఖ్యమంత్రిని చూస్తారంటూ కామెంట్స్ చేశారు. మహిళా ఎమ్మెల్యేను వైసీపీ నేతలు కించపరిస్తే వెంటనే ఎందుకు స్పందించలేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీ మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మంత్రులెవరూ సంతృప్తికరంగా పని చేయట్లేదని సీఎం వ్యాఖ్యానించారు. కేబినెట్ మంత్రులు ఇక రోజులు లెక్క పెట్టుకోవాలని హెచ్చరించారు. మీరు సరిగ్గా స్పందించకుంటే కార్యకర్తలకు, నాయకులకు గౌరవం ఇవ్వకపోతే మీ ప్లేస్ లో కొత్తవారు వస్తారని హెచ్చరికలు జారీ చేశారు. 1995 ముఖ్యమంత్రిని చూస్తారంటూ కామెంట్స్ చేశారు. మహిళా ఎమ్మెల్యేను వైసీపీ నేతలు కించపరిస్తే వెంటనే ఎందుకు స్పందించలేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారన్నారు చంద్రబాబు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. కేబినెట్ సమావేశానికి సంబంధించి కీలక అంశాలపై ఆమోదం తెలుపుతూ రాష్ట్ర మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన. అయితే ఈ సమావేశం అనంతరం కూడా చంద్రబాబు నాయుడు మంత్రులకి కొంతమేరకు చేయాల్సిన పనుల గురించి దిశానిర్దేశం చేయటం ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఈసారి కూడా చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం కూడా మంత్రులతో సమావేశం జరుగుతున్న నేపథ్యంలో మంత్రులపై సీరియస్ అయిన ఘటన చోటు చేసుకోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన పరిస్థితుంది. అయితే కొంతమేరకు మంత్రులు యొక్క పనితీరు మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ కూడా చంద్రబాబు నాయుడు వారితో మాట్లాడిన మాట తీరు ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. ఎందుచేత మంత్రులు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీని ఎదుర్కోవడంలో గాని, అలాగే మహిళా మంత్రులపై జరుగుతున్న దాడిని ఖండించడం గాని, అలాగే ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నారంటూ కూడా చంద్రబాబు నాయుడు వారందరినీ, మంత్రివర్గం మొత్తాన్ని కూడా ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి పెట్టుబడులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతినేలాగా ఈమెయిల్స్ పంపిస్తున్నారు వైసీపీ ప్రభుత్వం. అలాగే వైసీపీ దుష్ప్రచారం చేయటం, అలాగే వైసీపీకి సంబంధించిన మీడియాలో రాష్ట్ర రాజధానికి సంబంధించి కానీ, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టులు, రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు తరలిపోయేందుకు కానీ, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలాగా వస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా ఎందుకు స్పందించట్లేదు, ఎవరు తిరిగి ఎందుకు ప్రతిస్పందిస్తూ దాడి చేయట్లేదంటూ కూడా చంద్రబాబు నాయుడు వారందరినీ ప్రశ్నించిన పరిస్థితి ఉంది. వైసీపీ చేస్తున్న ఈ తరహా కుట్రలపై విచారణ జరిపిస్తామని కూడా చంద్రబాబు నాయుడు మంత్రివర్గానికి చెబుతూ, ఎందుకు మంత్రివర్గం దీనికి సంబంధించి ప్రతిస్పందించట్లేదు అంటూ కూడా ఆయన వారిని ప్రశ్నిస్తూ అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా పెట్టుబడులు రానియకుండా కూడా వైసీపీ మీడియాకు సంబంధించి కొంతమేరకు, సోషల్ మీడియాకు సంబంధించి కొంతమేరకు పనిచేస్తున్నారు. ఇక మీద ప్రతి ఒక్కరు కూడా తిరిగి వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులను ఎక్కడైతే పార్టీ ప్రతిష్ట దిగజారేలాగా ప్రయత్నిస్తున్నారో అక్కడ వరకు ఖచ్చితంగా స్పందించాలంటూ కూడా చంద్రబాబు నాయుడు మంత్రివర్గాన్ని హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ముఖ్యంగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి సంబంధించి మంత్రులు కొంతమేరకు చంద్రబాబు నాయుడుకి వివరించిన పరిస్థితి ఉంది. ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, అలాగే ఎక్కడ ఎలాగా ప్రతిస్పందిస్తున్నారనేది చంద్రబాబు నాయుడుకి మంత్రివర్గం మొత్తం కూడా వివరించిన నేపథ్యంలో మహిళా ఎమ్మెల్యేలను వైసీపీ నేతలు కించపరుస్తున్న సమయంలో
మంత్రివర్గం ఎక్కడా కూడా స్పందించిన తీరు తనకి అసహనం కలిగించిందంటూ కూడా చంద్రబాబు నాయుడు మంత్రివర్గానికి చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే మంత్రులు ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం మీద గాని, రాష్ట్రానికి సంబంధించిన ప్రజల మీద గాని, అలాగే ముఖ్యంగా పార్టీకి సంబంధించిన మహిళలు, కార్యకర్తల మీద వైసీపీ పార్టీ దాడి చేస్తున్న క్రమంలో ఎక్కడికక్కడ ఆ మంత్రులు ప్రధానంగా పని చేస్తూ ముందుకొస్తూ వారి యొక్క తీరుని ఎండగట్టాలని కూడా చంద్రబాబు నాయుడు సూచించారు. ముఖ్యంగా ఆ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నిత్యావసర ధరలు తగ్గిన నిత్యావసర ధరలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాగ నిత్యావసర ధరల మీద పోరాటం చేశాము, నిత్యావసర ధరలు కిందకి దిగటానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత కృషి చేసింది అనేది ప్రజలకు ఎవరు తెలియజేయలేదని, అలాగే తెలియచేయడంలో విఫలమయ్యారని కూడా చంద్రబాబు నాయుడు చూపించారు. ఖచ్చితంగా నిత్యావసర ధరలు గణనీయంగా ఆంధ్రప్రదేశ్ లో తగ్గినాయని, ఈ తగ్గిన నేపథ్యంలో ప్రతి ఒక్క కుటుంబానికి ఈ విషయం తెలియపరచాల్సిన అవసరం మనకే ఉందంటూ కూడా చంద్రబాబు నాయుడు మంత్రివర్గానికి తెలియపరిచిన పరిస్థితి ఉంది. నిత్యావసర ధరలు తగ్గించి ప్రజలకు లబ్ధి చేకూర్చడంలో మంత్రి వర్గ ఉపసంఘం చాలా కృషి చేసిందని, కృషి చేసిన ఆ పనిని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం కూడా ఉందంటూ చంద్రబాబు నాయుడు తెలిపారు. అలాగే మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా విఫలమైందంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే నిత్యావసర ధర ఎంత మేరకు గతంలో ఎంత ఉంది, అలాగే ఇప్పుడు ఎంత తగ్గింది, ఆ తగ్గిన ధర వ్యత్యాసం కూడా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో స్వయంగా చదివి వినిపించిన పరిస్థితి ఉంది. అలాగే ఇండోసోల్కి భూములు వద్దని రైతులను జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున రెచ్చగొట్టి అదే జగన్మోహన్ రెడ్డి పరిశ్రమలు తరలిపోతున్నాయంటూ కొంతమేరకు మీడియాలో కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని, దీనికి సంబంధించి కూడా ఎందుకు మా రాష్ట్ర మంత్రివర్గం అడ్డుకోలేకపోయింది, ఎందుకు తిరిగి ప్రతిస్పందించలేదంటూ కూడా చంద్రబాబు నాయుడు మంత్రివర్గాన్ని ప్రశ్నించారు. అలాగే ఖచ్చితంగా నేటి నుంచి వైసీపీ చేస్తున్న కుట్రలను గాని, వైసీపీ పార్టీ చేస్తున్న అభియోగాలను గాను, వైసీపీ పార్టీ మహిళల మీద చేస్తున్న ఆరోపణలు గాని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ఎండగట్టకపోయినా ఆ పక్షంలో వైసీపీ పార్టీ చేస్తున్న ప్రచారాలు నిజమేనని ప్రజలు నమ్మే పరిస్థితి అంటూ కూడా దీనికి ప్రతి ఒక్క మంత్రివర్గంలోని ప్రతి ఒక్కళ్ళు ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా అక్కడ తక్షణమే మీద స్పందించాలంటూ కూడా చంద్రబాబు నాయుడు అందరికీ దిశానిర్దేశం చేసిన పరిస్థితి అయితే ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ నాగేష్. ఇప్పుడు బ్రేక్.